ఈ రోజుల్లో మనం మన డైలీ లైఫ్‌లో ఒక పదము రెగ్యులర్‌గా వింటూ ఉంటాం అనమాట. అదేంటంటే గిగ్ వర్కర్స్ అంటే డెలివరీ బాయ్స్. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో సో ఇలాంటి వాటివన్నమాట. అయితే ఈ మధ్య నాకొక ఆలోచన ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఈ గిగ్ వర్కర్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అంటే వీళ్ళ యొక్క ఎర్నింగ్ పొటెన్షియల్ గాని, ఎర్నింగ్ ప్యాటర్న్ గాని, అసలు ఇది ఎలా ఉంటుంది? ఇది తెలుసుకోవాలని నాకొక ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో, అప్పుడు నేనేం చేశానంటే, సురేష్‌కు ఈ జాబ్ ఇచ్చాననమాట. ఇది కొంచెం రీసెర్చ్ చేసి, కొద్దిగా అంటే ఇది ఒక డీకోడింగ్ చేయడం అనమాట. వాళ్ళు ఎంత సంపాదించగలుగుతారు? ఎంత పొటెన్షియల్ ఉంటుంది? రోజుకి ఎంత సంపాదించొచ్చు? అసలు వాళ్ళ లెక్కలు అంటే వాళ్ళకు ఎర్నింగ్స్ ఏ బేసిస్‌లో ఉంటుంది? దాని గురించి కొంత రీసెర్చ్ చేయమని చెప్పి నేను సురేష్ చెప్తే, సురేష్ ఆల్రెడీ ఒకటి రీసెర్చ్ చేసి తీసుకొచ్చాడనమాట. అది ఈ వీడియోలో మనకు డీటెయిల్‌గా చెప్తాడు. సో, ఇప్పుడు సురేష్ ఎగ్జాంపుల్ మనకంటే రెగ్యులర్‌గా మనం చూసేది ఏంటంటే జొమాటో అవును. ఫుడ్. అవును. ఈ ర్యాపిడో ఇప్పుడు అవి ఎక్కువ బుక్ చేసుకోం కదా. జొమాటో అయితే రెగ్యులర్‌గా బుక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి చాలా మందికి తెలుస్తాయి. చాలా మంది తెలుసు. సో, ఇప్పుడు జొమాటోలో నేను విన్నది ఏంటంటే ఒక డెలివరీ బాయ్ నెలకొక 50,000 నుండి 60,000 సంపాదిస్తాడు అని విన్నా. ఓకే. సో, అది ఎంతవరకు నిజం? ప్లస్ అతను సంపాదిస్తే ఎంత సేవ్ చేసుకోగలుగుతాడు? ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనము ఫుడ్ అది తెస్తాడు కదా అతను. అతనికి అసలు ఒక్కొక్క డెలివరీకి ఎంత వస్తుంది? ఏందనేది ఒక కుతూహలం అనమాట. అది ఎందుకంటే ఇంకోటి ఇది చూసే వాళ్ళకు, కొత్తగా పోయే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుద్ది. ఆల్రెడీ డెలివరీ ఎవరైతే తీసుకుంటున్నారో కస్టమర్స్ వాళ్ళకి కూడా ఏంటంటే అసలు అరే పాపం వీళ్ళకి ఎంత వస్తుంది అనేది తెలిస్తే అదొక ఇన్ఫర్మేషన్ పర్పస్లో కూడా ఉంటుంది కదా, అందుకనమాట. సో, అదొకసారి చెప్పు నాకు జొమాటో ఉంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి చూస్తే జొమాటోలో 50,000 60,000 అని ఏదైతే మీరు విన్నారో అది కంప్లీట్గా రాంగ్. ఎందుకు అనంటే నేను కొంత రీసెర్చ్ చేశాను కాబట్టి అసలు ఆ అమౌంట్ ఎలా వస్తుంది అంటే టైం బేస్ని బట్టా, లేకపోతే ఆర్డర్ని బేసి బట్టా, లేకపోతే డిస్టెన్స్ని బట్టా అనే దాని మీద దాని సంపాదన అనేది ఆధారపడి ఉంటుంది. సో దాని గురించి నేను ఇప్పుడు కంప్లీట్గా చెప్తాను. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఓకే. మొట్టమొదటి ఏంటంటే సార్ టిఫిన్ టైం. ఓకే. రెండోది వచ్చేసి లంచ్ టైం. ఓకే. అంటే ఇప్పుడు పూటకి ఎర్నింగ్స్ మారిపోతుంటాయి. ఓకే. 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 తర్వాత థర్డ్ది వచ్చేసి డిన్నర్ టైం. ఈవినింగ్ స్నాక్స్ టైం అట్లే ఉండదా? ఉంటుంది సార్, అది కూడా ఉంటుంది. కాకపోతే అది నెగ్లిజిబుల్, అంత ఉండదు దాన్ని. డిన్నర్ టైం 4 అని చెప్పాను కదా సార్. ఇంకోటి ఏంటంటే లేట్ నైట్ అంటే ఆఫ్టర్ 12 తర్వాత. 12 తర్వాత. ఓకే. ఓకే. లేట్ నైట్. ఇది ఫస్ట్ టిఫిన్ టైం, లంచ్ టైం, డిన్నర్ టైం, తర్వాత లేట్ నైట్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ టిఫిన్ టైంలో ఆర్డర్లు కొడితే తక్కువ వస్తుంది సార్ పేమెంట్ టిఫిన్ టైంలో. అయితే ఒక డెలివరీకి 40 రూపీస్ అనుకోండి సార్. మామూలుగా ఒక డెలివరీ బాయ్కి 40 రూపీస్ ఒక ఆర్డర్కి. ఒక ఆర్డర్కి 40 రూపీస్ కంపెనీ ఇవ్వాలి యాక్చువల్గా. అయితే ఆ పేమెంట్ అనేది మనకు ఈ టైమింగ్లో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ప్లస్ ఆర్ మైనస్. ఓకే. ఈ టైంని బట్టి మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 40 రూపీస్ ఉంది సార్ ఒక డెలివరీ ఛార్జెస్. అయితే ఈ టైంలో టిఫిన్ టైంలో ఒక 36 పాయింట్ అట్లా ఉండొచ్చు, అంటే 36 అరౌండ్. తర్వాత లంచ్ టైంలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది సార్. లంచ్ టైంలో ఎప్పుడైనా టిఫిన్ తో పోలిస్తే లంచ్ టైంలో ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 38 వేసుకోండి. అంటే రూపీస్లో 38 రూపీస్లో వేసుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత ఇక డిన్నర్ టైంలో అయితే ఈ రెండింటికంటే ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా సార్?
ఈ రెండు డిన్నర్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి. డిన్నర్స్ ఆర్డర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత అది నైట్లో కదా సార్, కొద్దిగా రిస్క్తో కూడుకున్న పని కాబట్టి ఎక్కువ ఉంటుంది. డిన్నర్ టైంలో ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం ఎంత వేసుకుందామంటే 40 కదా సార్, 43 రూపీస్. అంటే నేను యావరేజ్ గా ఇస్తున్నాను. టిఫిన్ టైంలోనైతే 36 రూపీస్, తర్వాత లంచ్ టైంలో 38. అంటే దీనికంటే పర్ ఆర్డర్ ఒక పర్ ఆర్డర్ పడరు. అయితే వీటన్నిటికంటే మించి ఈ లేట్ నైట్ లో ఉంటుంది. లేట్ నైట్ లో 50. అంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, లేట్ నైట్ లో కొట్టాలి. అవును సార్, అది. అయితే ఇక్కడ ఇక్కడ లేట్ నైట్ చేసే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఆర్డర్ మీద 25% ఆర్ 24% ఎక్స్ట్రా ఇస్తాడు. అంటే ఈ డెలివరీ ఛార్జ్ కాకుండా ఇది ఎక్స్ట్రా ఇస్తాడు. 25% లేకపోతే 24 అంటే ఇది అప్రాక్సిమేట్లీగా మారుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇదే అని కాదు, బట్ మారుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఓకేనా? ఏది ఆర్డర్ 100 రూపాయలు ఉంటే 100లో 25 రూపాయలు ఇచ్చేస్తా అంటే అట్లని కాదు సార్. ఇప్పుడు డెలివరీ ఛార్జ్ ఒక 50 రూపీస్ ఉంది. అది ఏంటంటే డెలివరీ బాయ్కి డెలివరీ బాయ్కి మనం 50 రూపీస్ ఇవ్వాలి. యాక్చువల్లీ కంపెనీ పే చేస్తుంది 50 రూపీస్. అది కాకుండా మీరు ఈ టైంలో డెలివరీ కొడితే అంటే లేట్ నైట్లో అంటే ఎంత 12 AM ఆఫ్టర్ 12. ఓకే, అంటే మా అర్ధరాత్రి. అంటే ఇప్పుడు ఎక్కువ ఐటీ ఏరియాస్ లో ఆర్డర్స్ ఉంటాయి. అవును ఈ టైంలో 3-4 వరకు ఉంటాయి. అయితే అర్ధరాత్రి తర్వాత మీకు ఆర్డర్ అమౌంట్ తో పాటు 25% ఆర్ 24 అంటే ఇది చేంజ్ అవుతుంది. ఆర్డర్ వాల్యూలో ఎక్కువ అవుతుంది. అంటే ఈ కలిపి ఇస్తాడని. ఓకే, అది. నెక్స్ట్ ఏంటంటే డిస్టెన్స్ని బట్టి కూడా ఎర్నింగ్స్ అనేది మారుతూ ఉంటాయి సార్. అది ఎలాగనేది ఇప్పుడు చెప్తాను. మామూలుగా జొమాటో అనేది మినిమంగా ఒక ఆర్డర్కి అది మినిమంలో అంటే తక్కువలో తక్కువ 25 రూపీస్ అనేది పే చేస్తారు సార్. ఓకే, 25 ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో అయినా 25 రూపీస్. డిస్టెన్స్ అన్నా కదా, 1 కిలోమీటర్ ఉన్నా కూడా, 1 కిలోమీటర్ ఉన్నా 2 కిలోమీటర్లు ఉన్నా పక్కన ఉన్నా కూడా తక్కువలో తక్కువ లోయెస్ట్ పేమెంట్ అంటే ఇది 25 రూపీస్ పే చేస్తుంది పర్ ఆర్డర్. ఇది తక్కువ సార్, ఇది లోయెస్ట్ అన్నిటికంటే. ఓకేనా? ఇక ముందు ఎలా అంటే ఇంకా డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ అలా ఎలా క్యాల్కులేట్ చేస్తాడు అనేది మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 కిలోమీటర్స్ వేసుకోండి సార్. 3 కిలోమీటర్స్ టోటల్గా 3 కిలోమీటర్స్ వేసుకోండి. ఓకేనా? ఎట్లా అంటే 3 కిలోమీటర్స్ అంటే ఏంటి? డెలివరీ బాయ్ టు కస్టమర్ మీకు చెప్తాను. డెలివరీ బాయ్ టు ఇక్కడ నాకు చూపించు. ఓకే, కస్టమర్ టోటల్గా మనకు 3 కిలోమీటర్స్ అనుకోండి సార్. డెలివరీ బాయ్ టు కస్టమర్ దీంట్లో 2 సిచ్యువేషన్లు చెప్తాను సార్ మీకు. దీంట్లో ఈ 3 కిలోమీటర్స్లో మీకు 2 సిచ్యువేషన్లు చెప్తాను. ఓకేనా? ఒకటి అంటే మీకు చెప్తే అది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే డెలివరీ బాయ్ ఉన్నాడు ఇక్కడ. మీకు ఇక్కడ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ డెలివరీ బాయ్ ఉన్నాడు సార్. ఓకేనా? ఇది డెలివరీ బాయ్. తర్వాత ఇది రెస్టారెంట్, ఓకేనా? రెస్టారెంట్ ఇది. ఇదేమో కస్టమర్. ఓకేనా? అంటే ఇలా అని కాదు, ఎగ్జాక్ట్లీ ఇలా అని కాదు, ఇలా. ఇప్పుడు 3 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికా? కాదు సార్, కాదు అలా కాదు. అయితే యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ సినారియో చెప్తాను సార్. డెలివరీ బాయ్ నుంచి రెస్టారెంట్కి ఎంత 1 కిలోమీటర్. ఓకేనా? అయితే ఈ రెస్టారెంట్ నుంచి కస్టమర్కి 2 కిలోమీటర్. ఓకేనా సార్? అయితే మీకు మొదట్లో చెప్పాల్సింది యాక్చువల్గా ఒక 1 కిలోమీటర్కి ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్ ఇస్తుంది సార్ జొమాటో. ఓకేనా? యాక్చువల్గా ఇది మీకు మొదట చెప్పాలి, కానీ యాక్చువల్గా రాలేదు అది. సో 1 కిలోమీటర్కు 10 రూపీస్ ఇస్తుంది. సో ఇక్కడ మనకెంత 1 + 3 2 అంటే 3 కిలోమీటర్స్ అంటే ఎంత రావాలి సార్? 30 రూపీస్ రావాలి. ఓకేనా? కానీ ఇక్కడ జొమాటో ఏం చేస్తుందనంటే ఓన్లీ 20 రూపీస్ మాత్రమే ఇస్తుంది. సారీ, 25 రూపీస్ మాత్రమే ఇస్తుంది.
ఓకే మినిమం 25 మినిమం ప్రైస్ మినిమం డెలివరీ ఛార్జ్ 25 రూపీసే ఇస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ మేజర్గా డెలివరీ బాయ్కి రెస్టారెంట్కి మధ్య ఉన్న దూరాన్ని క్యాల్కులేట్ అంటే లెక్కలోకి తీసుకోరు, కంపెనీ అనేది లెక్కలోకి తీసుకోదు. ఓకే ఇదే చూస్తుంది, ఓన్లీ రెస్టారెంట్ టు కస్టమర్ చూస్తుంది. ఈ డిస్టెన్స్ ఎంత ఉంది అనేది తీసుకొని దానికి మాత్రమే పేమెంట్ చేస్తుంది. ఓకే ఇప్పుడు ఇక్కడ 1 కిలోమీటర్ ఉన్నా కూడా ఎంత వస్తుంది? 25 రూపీసే వస్తుంది. అంటే మినిమం ఇంతే కదా సార్, 25 రూపీస్ కదా. 0.5 కిలోమీటర్ ఉన్నా కూడా 0.5 కిలో ఇక్కడ 0.5 కిలోమీటర్ ఉన్నా తర్వాత 0 కిలోమీటర్ ఉన్నా 25 రూపీస్ అనేది మినిమం బేస్ అన్నట్టు. ఓకేనా? అయితే ఇంకో సిచ్యువేషన్లో చెప్తాను సార్ మీకు. ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ మారితే మరి అదే మీకు అదే చెప్పబోతున్నాను. నెక్స్ట్ సిచ్యువేషన్ లో ఆ డిస్టెన్స్ మారుతూ ఉంటే ఎంత వస్తుంది అనేది మీకు చెప్తాను. ఓకేనా? ఓకే. అయితే మీకు ఇందాక మీరు అడిగినట్టు ఈ డిస్టెన్స్ మారితే ఏమన్నా ఎర్నింగ్స్ ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా అని అడిగారు. ఏది ఇక్కడ. ఓకేనా? అదే మీకు చెప్తాను సార్ ఇప్పుడు. ఓకే. ఫస్ట్ డెలివరీ బాయ్, తర్వాత రెస్టారెంట్, ఓకే, తర్వాత కస్టమర్. ఓకేనా? అయితే ఇక్కడ ఎప్పుడైనా డైరెక్ట్ డెలివరీ బాయ్ టు కస్టమర్ ఉండదు కదా సార్, ఎందుకంటే ఆయన ఫుడ్ తీసుకోవాలి, రెస్టారెంట్కి రావాలి. పికప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఒక 2 కిలోమీటర్స్ వేసుకోండి సార్. ఓకే 2 కిలోమీటర్స్ వేసుకోండి. అండ్ ఇక్కడ 8 కిలోమీటర్స్ వేసుకోండి. ఓకేనా? మీరు ఇందాక అదే డిస్టెన్స్ అడిగారు కదా, కాబట్టి 8 కిలోమీటర్స్ వేసుకోండి. సో టోటల్గా 2 + 8 = 10. ఇప్పుడు మామూలుగా జొమాటో వాళ్ళు ఎలా ఇవ్వాలి సార్ మీ లెక్క ప్రకారం? 10 × 10 రూపీస్, 100 రూపీస్ రావాలి. 100 రూపీస్ రావాలి. 100 రూపీస్ రావాలి, అంతేనా? కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే ఓన్లీ 80 రూపీస్ మాత్రమే ఇస్తుంది. మీకు ఇందాక నేను చెప్పాను కదా, అంటే ఇప్పుడు 80 అనేది లిమిట్. అట్లాగా సార్, మాక్సిమం లిమిట్ కాదు అది లిమిట్ అనేది కాదు. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే డెలివరీ బాయ్ నుంచి రెస్టారెంట్ కు ఉన్న డిస్టెన్స్ ని అంటే 2 కిలోమీటర్స్ లెక్కలోకి తీసుకోదు. ఓకే. ఏదైతే రెస్టారెంట్ నుంచి కస్టమర్ వరకు ఉన్న దూరాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ 10 ఉంటే ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ 10 ఉంటే 100 వస్తుంది. 12 కిలోమీటర్ అంటే 120 రూపీస్ రావాలి యాక్చువల్లీ. మీరు అన్నట్టు ఇక్కడ 10 కిలోమీటర్స్ రెస్టారెంట్ నుంచి కస్టమర్కి 10 కిలోమీటర్స్ అయితే మొత్తం డెలివరీ బాయ్స్ ఏరియా నుంచి 120 రావాలి. కానీ ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే 100 రూపీస్ మాత్రమే ఇస్తుంది. ఓకే, 100 రూపీస్ మాత్రమే ఇస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెస్టారెంట్ నుంచి కస్టమర్ వరకు ఉన్న దూరాన్ని మాత్రమే జొమాటో పరిగణలోకి తీసుకుంటాం. అయితే ఈ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 కిలోమీటర్లు అయింది అనుకోండి సార్, 1 కిలోమీటర్కి ఇస్తాడు. 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్కు జొమాటో కంపెనీ కౌంట్ చేయదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 అయింది అనుకోండి, 4 కిలోమీటర్లు మీకు బిలో 3 లెక్కలోకి తీసుకోదు. బిలో 2 కిలోమీటర్స్ లెక్కలోకి తీసుకోదు. 2 దాటితే మాత్రం ఒక 20 or 15 ఇక ఆ టైమింగ్స్ ని బట్టి. ఇప్పుడు అక్కడ 1-2 కిలోమీటర్స్ పెరిగితే ఇక్కడ యాడ్ చేస్తారు. ఇక్కడ యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కిలోమీటర్కి మనకి ఎంత సార్ 100 రూపీస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 కిలోమీటర్స్ వేసుకోండి, ఏది డెలివరీ బాయ్ నుంచి రెస్టారెంట్కి. తర్వాత ఇక్కడ 10 కిలోమీటర్ అంటే టోటల్గా 13 కిలోమీటర్లు. అయితే ఫస్ట్ సినారియోలో మనకు 100 వచ్చింది కదా, ఇప్పుడు 130 or 125 అట్లా ఎగ్జాక్ట్లీ అని కాకుండా దీన్ని ఎక్కువ పరిగణలోకి తీసుకోదు సార్. దీనికి ఎక్కువ పరిగణలోకి తీసుకోదు. వాళ్ళు పరిగణలోకి తీసుకునే ఏంటంటే రెస్టారెంట్ నుంచి కస్టమర్ వరకు మాత్రమే ఎక్కువ పరిగణలోకి తీసుకుంటారు అట్లా. ఓకేనా? ఇది అర్థమైంది కదా సార్? అయితే ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు చెప్పి నువ్వు టిఫిన్ బట్టి దాన్ని బట్టి అంటావు కదా. అవునవును. మరి అది ఇప్పుడు ఇదే ఇప్పుడు ఇది 130 రూపీస్ ఉంది. అవునవును. ఇది మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ చేంజ్ అవుతుంది. మారుతుందా? అవును, మారుతుంది సార్, వాస్తవమే. రైట్. ఇది మర్చిపోయాను నేను యాక్చువల్గా. ఇది మారుతుంది మరి. ఇప్పుడు ఇది ఏ టైం? ఇది మామూలుగా 130 రూపీస్ అనేది లంచ్ టైంలో సార్. ఇది లంచ్ టైం, ఓన్లీ లంచ్ టైంలో. మళ్ళీ టిఫిన్ టైంకి వచ్చేసరికి మారిపోద్ది. టిఫిన్ టైంకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 130. టిఫిన్ టైంకి వచ్చేసి ఒక
15 ఆర్ లేకపోతే 125 అట్లా, అంటే 126 అట్లా ఎగ్జాక్ట్లీ ఫిగర్ అని కాకుండా తక్కువ ఉంటుంది. లంచ్ టైం కంటే తక్కువ ఉంటుంది. అదే ఇప్పుడు డిన్నర్ టైం తీసుకోండి, ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. డిన్నర్ టైంలో ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు ఎంత 130 కంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 135 ఉండొచ్చు, అంటే అప్రాక్సిమేట్లీ నేను చెప్పట్లేదు, పర్ ఆర్డర్ 135 ఆర్ 140 145 అట్లా ఉండొచ్చు అరౌండ్. ఇక లేట్ నైట్లో అయితే ఇక 160 వరకు వెళ్ళిపోవచ్చు మీకు, 160 ఆర్ 170 అలా వెళ్ళిపోవచ్చు అట్లా లేట్ నైట్లో. సో టైమింగ్ని బట్టి అండ్ డిస్టెన్స్ని బట్టి కూడా ఎర్నింగ్స్ ఎంత డిస్టెన్స్ ఉన్నా ఇంత ముందు చెప్పినట్టు ఇప్పుడు మనము ఫస్ట్ ఇప్పుడు టైం చెప్పావు కదా, ఇది మినిమం అయితే వస్తుంది పర్ ఆర్డర్ కి. సో ఇక్కడ డిస్టెన్స్ ని బట్టి మళ్ళీ ఇక్కడ మారుతూ ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పటిదాకా టైమింగ్స్ ని బట్టి ఎర్నింగ్స్ అనేది ఉంటదని చెప్పాము. తర్వాత డిస్టెన్స్ ని బట్టి కూడా ఎర్నింగ్స్ మారుతూ ఉంటాయని చెప్పాము కదా. ఇక మూడోది వచ్చేసి వాతావరణాన్ని బట్టి కూడా మనకి ఎర్నింగ్స్ అనేది మారుతూ ఉంటాయి. ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకే చూడండి. ఫస్ట్ ఏంటంటే సమ్మర్ సీజన్లో సార్, సమ్మర్ ఈ సమ్మర్లో మనకి ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి లంచ్ టైంలో ఎక్కువ ఉంటుంది సార్ ఎర్నింగ్స్, చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎండలో చాలా 45-50 వరకు వెళ్ళిపోతాయి కాబట్టి ఎక్కువ మంది చేయరు, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి మీకు తెలిసింది. కాబట్టి సమ్మర్లో మళ్ళీ బుకింగ్స్ కూడా అప్పుడే ఉంటాయి. ఇప్పుడు మన ఆఫీస్ లో మనం కూడా తెప్పించుకున్నాం, మనం బయటకు వెళ్ళలేక తెప్పించుకుంటూ ఉంటాం, మళ్ళీ ఎవరు పోతారని చెప్పేసి. అయితే మీకు ఇందాక నేను టైమింగ్స్ గురించి చెప్పాను కదా సార్, లంచ్ టైము, డిన్నర్ టైము, తర్వాత లేట్ నైట్ అని చెప్పాను. ఆ టైమింగ్స్ మీకు చెప్తాను. టిఫిన్ టైం అది చెప్పలేదు మీకు, ఇప్పుడు చెప్తాను ఆ టైమింగ్స్, ఎగ్జాక్ట్ టైమింగ్స్ చెప్తాను ఒక్కసారి. ఈ టిఫిన్ టైం వచ్చేసి మార్నింగ్ 5 AM టు అప్రాక్సిమేట్లీ 10 వరకు ఉంటుంది సార్. 5 to 10 AM. 10 AM. ఓకేనా మార్నింగ్. ఓకే. అయితే లంచ్ టైం వచ్చేసి 12 PM సారీ 12 PM టు 12 PM టు 4 PM. ఓకే. ఇది మళ్ళీ సమ్మర్లో మారిపోతుంది సార్. ఇది ఏంటంటే 5 కావచ్చు, 5 ఆర్ 4 కావచ్చు. అంటే వాళ్ళు డెలివరీ బాయ్కి నోటిఫికేషన్ అది మెసేజ్ పెడతారా? యాప్లో మెసేజ్ పెడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఈ టైమింగ్ అనేది 12 PM టు 4 PM ఆర్ 5 PM వరకు ఉండొచ్చు. ఇది కొద్ది ఒక 1 అవర్. 4 or 5 4 or 5 4 or 5 PM. ఓకేనా. తర్వాత ఓకే, ఇక డిన్నర్ టైం వచ్చేసి ఇది కూడా సమ్మర్లో మారచ్చు, సమ్మర్లో అండ్ వింటర్లో మారుతుంది. ఇది డిన్నర్ టైం ఓన్లీ ఒక డిన్నర్ టైం మాత్రం 2 టైంలో మారుతుంది, ఒకటి సమ్మర్ అండ్ వింటర్. అయితే 6 PM టు 10 PM, 10 PM ఆర్ 11 PM ఆర్ 11 PM. ఈ 6 PM టు 10 PM ఆర్ 11 PM అంటే ఒక 1 అవర్ అటు ఇటు జరుగుతుంది. ఓకేనా. ఇక లేట్ నైట్ గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను, యాక్చువల్ ఎండ్ టైం చెప్పలేదు. సో 12 AM టు 4 AM. ఓకే. ఆ తర్వాత ఎట్లా అవి ఓపెన్ ఉండవు కదా. ఇది యాక్చువల్గా లేట్ నైట్లో ఇది మీకు ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా మొట్టమొదటి ఇది చెప్పుంటే అందరికి అర్థమయ్యేది ఈజీగా. ఇప్పుడు నెక్స్ట్ 4th పేజా. ఓకే. ఈ సమ్మర్ టైంలో మీకు ఇందాక చెప్పినట్టు 12 PM టు 4 PM ఆర్ 5 PM. ఓకే సార్. ఓకే. ఈ టైంలో మనకు ఎర్నింగ్స్ అనేది ఎక్కువ ఉంటుంది పర్ ఆర్డర్. ఓకేనా. తర్వాత డిన్నర్ టైంలో యాజ్ ఇట్ ఈస్గా తక్కువనే ఉంటుంది, ఎందుకంటే ఎండలు కొట్టవు కదా సార్. డిన్నర్ టైంలో
తక్కువ యాక్చువల్గా మామూలుగానైతే డిన్నర్ టైంలో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ కానీ- సమ్మర్ గురించి చెప్తున్నావా? సమ్మర్ గురించి. ఓకే. అవునవును, సమ్మర్ గురించి. ఉమ్. అయితే ఈ సమ్మర్లో ఏమవుతుందనంటే మనకు మేజర్గా 12 to 4 PM వరకే ఎక్కువ ఉంటుంది. నార్మల్ నువ్వు అంతా అక్కడ చెప్పింది డిన్నర్ ఎక్కువ ఉంటుందని చెప్పావు. డిన్నర్లో ఎక్కువ ఉంటుంది, General గా. జనరల్గా డిన్నర్లో ఎక్కువ ఉంటుంది. కానీ సమ్మర్కి సమ్మర్కి వచ్చేసరికి వచ్చేసరికి డిన్నర్కే తక్కువ ఉంటుంది డిన్నర్ టైంలో తక్కువగా ఉంటుంది దీనికంటే. దీనికంటే. ఓకే. అయితే లేట్ నైట్ మాత్రం సేమ్. లేట్ నైట్ ఎలాంటి మార్పు ఉండదు. ఎవ్రీ జనరల్గా జనరల్గా ఏ కాలమైనా ఏ కాలమైనా. సర్వకాల సర్వావస్థలు. అవునవును, అవును సార్. లేట్ నైట్ లో మాత్రం అదే 25% అని చెప్పాను కదా, 25 or 24 ఓకే అలా అని చెప్పేసాను. అదొకే. ఇంకోటి సార్, అయితే ఇప్పుడు రైనీ సీజన్ గురించి చెప్తాను సార్. రైనీ సీజన్ లో ఇవి డిన్నర్ లంచ్ ఇవన్నీ ఏమీ క్యాల్కులేట్ చేయరు. ఓన్లీ వర్షం పడుతుందా లేదా, ఓకే. ఓన్లీ వర్షం పడుతుందా లేదా, ఓకేనా. దానిపైన అంతకుముందు పర్ ఆర్డర్ 30 రూపీస్. ఇది రెయిన్లో ఒక ఆర్డర్ ఇస్తే మీరు డెలివరీ చేస్తే మినిమం ఈ ఇన్సెంటివ్తో ఏదైతే మనం 25 ఇందాక మాట్లాడుకున్నామో దానితో పాటు ఎక్స్ట్రా 30 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళు. వర్షం పడుతున్నప్పుడు డెలివరీ, వర్షం పడుతున్నప్పుడు మీరు డెలివరీ కనుక చేస్తే మినిమం 25 రూపీస్ ప్లస్ 30 రూపీస్. ఓహో, ఎక్స్ట్రా 30 రూపీస్ ఇంతకు ముందు ఉండే. బట్ ఏంటంటే ఇది చేంజ్ అయిపోయింది. ఎలా చేంజ్ అయింది అని అంటే 25 రూపీస్ ప్లస్ 25% అని పెట్టాడు. ఆర్డర్ వాల్యూలో 25% అని పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ వర్షం పడితే అంటున్నావు. ఇప్పుడు మన దగ్గరే ఒక కాలనీలో పడితే ఇంకో కాలనీలో పడదు కదా. ఈ వర్షం ఎక్కడ పడాలి? రెస్టారెంట్ దగ్గర పడాలా, కస్టమర్ దగ్గర పడాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాగోలు ఉంది, ఉప్పల్ ఉంది. నాగోల రెస్టారెంట్ ఉంది, ఉప్పల్లో అసలు వర్షం పడట్లేదు, రెస్టారెంట్ దగ్గర పడుతుంది. అవును, జనరల్ గా వస్తుంది కదా. అవును సార్, అవును. అది చాలా మంచి క్వశ్చన్ సార్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఆ డెలివరీ యాప్ అనేది ఉంటుంది కదా జొమాటో వాళ్ళకి. ఓకే. అయితే ఆ యాప్లో చూపిస్తారు ఈ టైంలో ఇన్సెంటివ్ వస్తుంది అని, ఈ టైంలో రెయినీ టైం అని చెప్పేసి యాప్లో చూపిస్తుంది. సో ఆ టైంలో కనుక మీరు డెలివరీ చేస్తే వాళ్ళు ఎంత చూపించారో అంత అమౌంట్ అనేది మీకు వస్తుంది. అట్లా మీకు అర్థమైందా సార్? ఓకే. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళకి తెలిసిపోతుంది, మ్యాచ్ అవుతుందా వర్షం పడుతుందా లేదా? ఒక్కొక్కసారి టాలీ కాదు సార్, అదే చాలా మంది చెప్పారు. ఒక్కొక్కసారి ఈ రెయిన్ ఇన్సెంటివ్ ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇస్తున్నాడు, ఒక్కొక్కసారి ఇవ్వట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే 2 ఆర్డర్స్ వేస్తాడు సార్. ఆ రెయిన్ సీజన్లో 2 ఆర్డర్స్ వేస్తాడు, బట్ ఒకదానికి మాత్రమే ఇస్తాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి తుఫాన్ ఉన్నప్పుడు అవును రోజు మొత్తం కొట్టేస్తుంది వర్షం. అవును 8 hours ఏకదాటిగా. అవును, అప్పుడు కూడా ఒక ఆర్డర్ ఇస్తాడా? 2 ఆర్డర్స్ ఇస్తాడు సార్. అది 2 ఆర్డర్స్ ఇస్తాడు. ఇప్పుడు డిమాండ్ని బట్టి 2 ఆర్డర్స్ ఇవ్వచ్చు, ఒకటే ఆర్డర్ ఇవ్వచ్చు. మాక్సిమం వర్షంలోనైతే ఎక్కువ 2 ఆర్డర్స్ పడుతుంటాయి. కానీ ఎక్కువ వర్షం వస్తే ఇప్పుడు ఆ డెలివరీ బాయ్ 2 ఆర్డర్స్ చేసేసి కూర్చుంటాడు కదా. నాకు ఇంకా ఇన్సెంటివ్ రాదు, ఇంత వర్షంలో ఎందుకు పోవాలనుకుంటున్నాను. సార్ ఇక్కడ మీకు అసలైన విషయం చెప్పాలి. ఎట్ ఎ టైం మీకు యాక్చువల్గా ఎట్ ఎ టైము 2 ఆర్డర్లు పడ్డాయి అనుకోండి సార్, అప్పుడు ఒకదానికే ఇస్తాడు. అది నేను అనేది సార్. యాక్చువల్గా మీకు చెప్పడం మర్చిపోయాను. ఎట్ ఎ టైం 2 ఆర్డర్లు 2 ఆర్డర్లు పడితే ఒకటే ఆర్డర్కే ఇస్తాడు, మిగతా దానికి ఇవ్వడు. అట్లా మళ్ళీ అయిపోయి డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 ఆర్డర్లు వస్తే మళ్ళీ ఒకటే ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీకు అంటే వర్షం పడుతున్నంత సేపు ఇన్సెంటివ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటే ఆర్డర్ పడ్డది అనుకోండి సార్, ఇది వర్షంలో ఒకటే ఇస్తాడు, దానికి ఇస్తాడు, ఇన్సెంటివ్ ఇస్తాడు. అది ఒకటే ఇస్తాడు. ఎట్ టైం ఒక 2 పడ్డాయి అనుకోండి, దానికి ఒకటి ఇస్తాడు, ఒకటి ఇవ్వడు. అలా ఉంటుంది. అట్లా అది అంటే ఇప్పుడు ఆంధ్రవే కదా, కొంచెం కలిసి వస్తుంది కదా డిస్టెన్స్ అదంతా. అయితే మీకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లంచ్ టైము, డిన్నర్ టైము అవన్నీ ఏమి పరిగణలోకి తీసుకోండి సార్. జస్ట్ సమ్మర్, రెయిన్, వింటర్ అంటే ఇక వింటర్లో ఏముండదు. నార్మల్. అది వింటర్లోనైతే నార్మల్ క్లైమేట్ కాబట్టి ఓకే. వింటర్లో అయితే నార్మలే. నార్మలే. వింటర్ టైంలో ఒకటి చేంజ్ అవుతుంది సార్. ఇక్కడ మీకు మొదట్లో చెప్పినట్టు ఈ డిన్నర్ టైమింగ్స్ ఉన్నాయి కదా, ఇగో ఇక్కడ చేంజ్ అవుతుంది. అదొకే. డిన్నర్ లంచ్ టైం సమ్మర్లో లంచ్ టైం చేంజ్ అవుతుంది. సమ్మర్లో లంచ్ టైము, మన వింటర్లో డిన్నర్ టైం చేంజ్ అవుతుంది. అట్లా. అయితే ఇంతవరకు మనం డిస్టెన్స్, తర్వాత టైమింగ్స్, తర్వాత వెదర్ను బట్టి ఎర్నింగ్స్ మారుతాయని చెప్పాను కదా సార్. ఇప్పుడు ఏంటంటే ఇన్సెంటివ్ గురించి మాట్లాడుకుందాం.
ఓకేనా. అయితే ఇన్సెంటివ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫుల్ డే ఇన్సెంటివ్, తర్వాత హాఫ్ డే ఇన్సెంటివ్. అయితే ఇన్సెంటివ్ కంటే ముందు మీరు ఇందాక మొదట్లో చెప్పారు కదా గిగ్ వర్కర్లు అని. అసలు గిగ్ అంటే ఏంది అనేది మీకు కొద్దిగా చిన్నగా చెప్తాను. ఫస్ట్ గిగ్ అంటే ఒక 1 hour. గిగ్ ఈజ్ ఈక్వల్ టు, అయితే గిగ్ అని అంటే జొమాటో వాళ్ళు ఏంటంటే ఒక 1 hourని ఒక గిగ్గా పరిగణిస్తారు. 1 gig 1 gig 1 gig is equal to 1 hour. 1 gig is equal to 1 hour. అంటే 1 hour చేస్తే మీకు ఒక గిగ్ కంప్లీట్ అయింది అని జొమాటో వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. ఓకేనా. అయితే ఇన్సెంటివ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ ఏంటంటే ఫుల్ డే ఇన్సెంటివ్ 2 రకాలు అని చెప్పాను కదా. ఫుల్ డే ఇన్సెంటివ్స్, తర్వాత హాఫ్ డే ఇన్సెంటివ్. ఓకే. ఓకే. అయితే ఈ ఫుల్ డే ఇన్సెంటివ్ అనేది నార్మల్గా చేసేవాళ్ళు కంప్లీట్ చేస్తారు. అయితే ఎవరైతే ఫుల్ డే అంటే 8 hours 12 hours సార్. ఫుల్ డే 12 hours. ఫుల్ డే అంటే 12 hours వస్తుంది మ్యాక్సిమం. 12 hours అనుకోండి. తర్వాత ఈ హాఫ్ డే ఇన్సెంటివ్ అనేది ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది. ఒక 3 hours కానీ ఆర్ 4 hours అట్లా కూడా అట్లా కూడా ఉంటుంది. అంటే ఇది ఎట్లా లెక్కిస్తారు? 12 hours అదే సార్. ఏమన్నా పంచింగ్ సిస్టమ్ ఉండదు కదా అక్కడ, ఆఫీస్ ఏమి ఉండదు కదా. 12 hours ఎట్లా తెలుస్తుంది? అదే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఇందాక గిగ్ 1 hour అని చెప్పాను కదా, దీన్ని బేస్ చేసుకొని ఆ 12 hours అనేది క్యాల్కులేట్ చేస్తారు. ఓకే. ఇది జొమాటోలో. సో ఈ ఫుల్ డే అనేది రెగ్యులర్గా చేసే వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు, ఫుల్ డే ఇన్సెంటివ్ అనేది. ఓకే. ఓకేనా. అయితే ఈ హాఫ్ డే ఇన్సెంటివ్ అనేది మామూలుగా పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు ఈ ఇన్సెంటివ్ను తీసుకుంటారు సార్ వాళ్ళు. ఓకేనా. అయితే మీ ఫస్ట్ ఏంటంటే ఫుల్ డే ఇన్సెంటివ్ గురించి మీకు చెప్తాను. అయితే ఫస్ట్ ఏంటంటే కొన్ని కండిషన్లు ఉంటాయి సార్. ఈ ఫుల్ డే ఇన్సెంటివ్ రావాలంటే మనకు కొన్ని కండిషన్లు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లాగిన్ అవర్స్ సార్. మనకు లాగిన్ అవర్స్ ఇప్పుడు లాగిన్ అంటే అది ఇప్పుడు వాళ్ళకు సపరేట్ యాప్ ఉంటుందా? అవును, ఉంటుంది సార్, ఉంటుంది. ఇప్పుడు నేను బుక్ చేసి నాకు ఒక జొమాటో అని ఒక యాప్ ఉంది, దాన్ని కస్టమర్ యాప్ అంటారు. ఇప్పుడు డెలివరీ బాయ్స్ ఒక యాప్ ఉంటుంది. ఓకే. అవర్సా? అవర్స్ సారీ. సో అది ఆన్లో పెట్టుకోవాలా? ఆన్ చేసుకొని ఆన్లైన్లో ఉండాలి. ఎంత అంటే లాగిన్ అవర్స్ 3 hours. లాగిన్ అవర్స్ 3 hours. ఇది ఎప్పుడు అని అంటే లంచ్ టైంలో. లంచ్ టైంలో మినిమం ఉండాలి. తర్వాత ఇదే లాగిన్ అవర్స్ డిన్నర్ టైంలో 3 hours 45 minutes ఎంతనో సంథింగ్ 45 minutes అనేది కంపల్సరీగా ఉండాలి. ఏది డిన్నర్ టైంలో. ఓకేనా. అయితే ఈ లంచ్ టైంలో అంటే మనం ఇందాక చెప్పాలి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ టైం అవసరం లేదు. టిఫిన్ కు అది అవసరం లేదు సార్, మ్యాండేటరీ కాదు. ఓన్లీ మనకు సారీ ఇక్కడ రాస్తాను లంచ్ టైం. ఓకేనా. 12 అదే టైమింగ్స్ రాస్తున్నాను. ఓకే. లంచ్ టైం 12 to 4 ఈ మధ్యలో మనం 3 hours కంపల్సరీ లాగిన్ ఉండాలి. అండ్ డిన్నర్ టైంలో ఇందాక చెప్పుకున్నట్టు డిన్నర్ టైం స్టార్టింగ్ 6 PM నుంచి మనం చెప్పాం కదా సార్, 6 to 10. ఈ టైంలో కంపల్సరీ 3 hours 45 minutes ఉండాలి, ఖచ్చితంగా లాగిన్ ఉండాలి. ఓకేనా. తర్వాత ఇది ఫుల్ డేకి. సారీ, ఫస్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఇంతకుముందు నువ్వు 12 hours అన్నావు కదా. అదే సార్, ఇది ఫుల్ డే. ఇది చెప్తున్నాను. అదే సార్, ఇది ఫుల్ డే ఇన్సెంటివ్కి. ఓకేనా. అయితే 18 hours కంప్లీట్ చేయాలి. ఈ టైంలోనా? ఈ టైంలో కాదు సార్, మాండిటరీగా అయితే ఈ టైంలో మినిమం టైమింగ్. ఓకే. ఇది మినిమం అయితే ఇక్కడ కూడా మినిమం. అయితే ఈ టైమింగ్ లో చేస్తే మీకు 18 hours కంప్లీట్ కావు. సో ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఉండాల్సి వస్తుంది, చేయాలి కంపల్సరీ. తర్వాత 18 hours. తర్వాత 2 ఆర్డర్ల కంటే ఎక్కువ డినైల్స్ కొట్టకూడదు, అంటే రిజెక్ట్ చేయకూడదు 2 ఆర్డర్ల కంటే. ఓకేనా. ఫస్ట్ తర్వాత సెల్ఫీ అనేది కంపల్సరీ. ఎట్లా? సెల్ఫీ అనేది కంపల్సరీ ఉండాలి సార్.
సెల్ఫీ అంటే photo. సెల్ఫీ అంటే Photo. బ్యాగు ఎక్కడ ఎక్కడైనా ఎప్పుడైనా అడగచ్చు, మీకు ఏ టైంనైనా అడుగుతాను. అంటే అసలు ఒరిజినల్ క్యాండిడేట్ నేనే చేస్తున్నానేనా? ఒరిజినల్ కాదు, సెల్ఫీ అంటే మీకు చెప్తాను సార్ ఇప్పుడు. అంటే ఒక క్యాండిడేట్ మీద ఇంకొకరు పోకుండా ఇది అలా ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ వ్యక్తి టీ షర్ట్ ధరించున్నాడా లేదా, జొమాటో టీ షర్ట్. ఓకే, యూనిఫామ్. తర్వాత జొమాటో బ్యాగ్ ఉందా లేదా, అంటే ప్రాపర్ గా వర్క్ అంటే చేస్తున్నా ఏ రోజున ఒకసారి చేయాలా? ఎప్పుడైనా అడగొచ్చు, ఎనీ టైమ్స్. నేను ఇవాళ ఒకసారి అక్కడ నుంచి వస్తున్నా, నేను ఎల్బీ నగర్ నుండి నాగోల్ వస్తుంటే ఓకే ఒక అతను ఇట్లా అదే అయితే ఆ హోటల్ ఫోటో తీసుకుంటున్నాం నేను అనుకున్నా. అంటే ఈ సెల్ఫీ ఉందని నాకు తెలియదు. ఓకే, ఆయన బ్యాగ్ ఉంది, స్క్వేర్ ఉంది బ్యాగ్, అవును, డ్రెస్ ఉంది, ఇట్లా తీసుకుంటాడు. ఓకే, అయితే ఈ సెల్ఫీలో 2 రకాలు ఉంటాయి సార్. ఫస్ట్ ఏంటంటే ఆ మనిషా కాదా, వాళ్ళ దగ్గర డాటా ఉంటది కదా, ఎప్పుడైతే మీరు ఆన్బోర్డింగ్ అయ్యేటప్పుడు ఫోటో మ్యాచ్ అవుతుందా లేదా ఫస్ట్ మన సెల్ఫీ అడుగుతారు. ఓకే, మన డాటా మ్యాచ్ అయిందా లేదా, ఓకేనా, అదొక సెల్ఫీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టీ షర్ట్ బ్యాగు, టీ షర్ట్ ఏది జొమాటో లోగో ఉన్న టీ షర్ట్, బ్యాగ్ ఏంటంటే జొమాటో లోగో ఉన్న బ్యాగ్, దాంతో కలిపి ఒక సెల్ఫీ ఇవ్వాలి. కరెక్ట్, ఇట్లా తీసుకుంటున్నాడు. ఓకే, అలాంటిది ఒకటి కంటే ఎక్కువ మిస్ కావద్దు. అతను అడిగినప్పుడు, అంటే జొమాటో అడిగినప్పుడు మామూలుగా డెలివరీ అయిన తర్వాత యాప్ లో చూపిస్తుందంట, ఇట్లా మీరు సెల్ఫీ ఇవ్వండి అని. ఏదో ఒక టైంలో అడుగుతారు, ఏదో ఒక టైం ర్యాండమ్ ఎప్పుడైనా అడగచ్చు, ఎనీ టైంలో అడగచ్చు. ఫిక్స్ టైం ఉంటే ఆ టైంలో వేరే వాడిని పెట్టి నువ్వు ఈ టైంకి రారా అంటారు కదా, కాబట్టి ఎప్పుడైనా అడగచ్చు. 2 సెల్ఫీలు అయితే కంపల్సరీ. ఇదేదో గవర్నమెంట్ ఆఫీస్ కూడా పెడితే బాగుంటది. చాలా బాగుంటుంది సార్ నిజంగా. మధ్యలో ఒకసారి టక్కున మధ్యలో లంచ్ టైంలో 12 o'clock సెల్ఫీ అని వచ్చింది అనుకో, చాలా పని చేస్తుండే తెలిసిపోద్ది, టక్కన నిద్ర నుంచి లేచేస్తారు. ఓకే, అయితే 2 సెల్ఫీలు 2 కంపల్సరీ. తర్వాత 0 క్యాన్సలేషన్. ఈ క్యాన్సలేషన్ ఏంది అని అంటే జీరోనా? ఇంతకుముందు ఏదన్నా 2 ఆర్డర్స్, ఇవి ఆర్డర్స్ డినైల్ సార్. డినైల్స్ అంటే డినైల్స్కి క్యాన్సలేషన్కి మీకు చెప్తాను సార్, ఇప్పుడే మీకు చెప్తాను. డినైల్స్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డర్ పడింది అనుకోండి, వెంటనే మీరు స్వైప్ చేసేస్తారు, అంటే అది డినైల్ కిందికి వస్తుంది. ఓకేనా, అయితే క్యాన్సలేషన్ కిందికి ఎలా వస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్సెప్ట్ చేశారు, మీకు ఒక ఆర్డర్ పేమెంట్ కూడా అయిపోయింది. పేమెంట్ కాదు సార్, పేమెంట్ కాదు. ఫస్ట్ మీకు ఆర్డర్ అనేది పడింది, మీకు అసైన్ అయిపోయింది, ఆర్డర్ అసైన్ అయింది. ఇప్పుడు నువ్వే అనుకో, నేను బుక్ చేశా, అది నువ్వు యాక్సెప్ట్ చేసావు, తర్వాత అదే సార్, అదే చెప్పబోతున్నా మీకు. ఇప్పుడు క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఇక డీనైల్స్ అని అంటే, మీరు ఆర్డర్ చేసినప్పుడు నాకు ఒక ఆర్డర్ అసైన్ అయింది, నేను వెంటనే ఏం చేశానంటే ఆ ఆర్డర్ను యాక్సెప్ట్ చేయలేదు, డినైల్ కొట్టేసాను. డినైల్ కొట్టాను అంటే అప్పుడు ఏమవుతుందనంటే ఆ ఆర్డర్ వేరే డెలివరీ బాయ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ డినైల్స్. ఓకేనా, అయితే ఈ క్యాన్సలేషన్ లో ఏంది అని అంటే, ఆర్డర్ నాకు పడింది, నాకు అసైన్ అయింది, అసైన్ అయినప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను, యాక్సెప్ట్ చేసి మూమెంట్ లేకుండా అలాగే ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 10 minutes వరకు అక్కడే ఉన్నాను. సో దట్ ఈస్ కాల్డ్ క్యాన్సలేషన్. అంటే ఇప్పుడు సపోజ్ ఆర్డర్ ఇప్పుడు ఇక్కడ కస్టమర్ ఇస్తే, ఇక్కడ డెలివరీ బాయ్ ఇక్కడ ఉన్నాడు 3 kilometers అనుకో, అవును, అంటే ఇది మూమెంట్ లేదు, అతనిది ఇక్కడే ఉన్నాడు, అది నువ్వు చెప్పాను, అది 10 minutes మూమెంట్ లేకుండా అక్కడే ఉన్నాడు. 10 minutes కంటే ఎక్కువ అయిందంటే దట్ ఈస్ కాల్డ్ క్యాన్సలేషన్. అంటే రెస్టారెంట్ పోలేదు, రెస్టారెంట్ లో ఆర్డర్ రెడీగా ఉంటుంది, కానీ పోలేదు. ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎటువంటి మూమెంట్ లేదు, ఎప్పటి వరకు 10 minutes, అబౌవ్ 10 minutes అయితే అది దట్ ఈస్ కాల్డ్ క్యాన్సలేషన్. అంటే అలా చేయకూడదు, అది అలా ఒక్కటి కూడా చేయకూడదు, అలా ఒక్కటి కూడా చేస్తే ఇన్సెంటివ్ అనేది రాదు సార్. ఓకే, చెప్తాను. ఓకేనా, ఇక్కడ క్యాన్సలేషన్, 0 క్యాన్సలేషన్. ఓకేనా, తర్వాత ఇంకోటి ఏంది, ఇంకోటి 8 gigs కంప్లీట్ చేయాలి సార్. 8 gigs ఖచ్చితంగా కంప్లీట్ అంటే ఏం చెప్పా, ఒక్క నిమిషం, ఒక 1 hour అని చెప్పాను. గిగ్ అని అంటే ముందే సార్, 1 gig is equal to 1 hour. ఓకే, 1 hour 8 gigs కంప్లీట్ చేయాలి, 8 hours. అయితే ఇంకా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాక్చువల్గా లంచ్ టైం అని చెప్పాను కదా, లంచ్ టైంలో 12 to 2 వరకు 1 gig క్యాల్కులేట్ చేసుకుంటాడు. అంటే జస్ట్ లాగిన్ లో ఉన్నా కూడా ఇప్పుడు మీకు 8 gigs అని అన్నాను కదా సార్, 8 gigs అని చెప్పాను కదా, యాక్చువల్గా గిగ్ అని అంటే 1 hour మన లెక్క ప్రకారం, కానీ లంచ్ టైంలో 12 to 2
ఎంత అవుతుంది సార్? 2 hours అవుతుంది. 2 hours అవుతుంది. కానీ ఇది ఓన్లీ 1 gig గా అంటే పరిగణిస్తాడు. ఎందుకు? అది పీక్ టైం కదా మరి. పీక్ టైంలోనే 1 hour క్యాల్కులేట్ చేస్తాడు సార్. అదే ఇక్కడ మ్యాజిక్ మ్యానిపులేషన్. తర్వాత ఈవినింగ్ ఎందుకంటే ఎట్లా పని చేస్తారు కదా మనం చెప్పకపోయినా కూడా, కాబట్టి ఎందుకు అని 2 hours నువ్వు ఓన్లీ 1 hour మాత్రమే. ఇంకోటి డిన్నర్ టైంలో కూడా 7 to 9 వరకు ఒక 1 gig గా పరిగణిస్తాడు. సో ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే మిగతా టైం 1 hour తగ్గించేస్తున్నాడు. పీక్ టైంలో 2 hours మనం చెప్పమని చేస్తారు కదా అని చెప్పేసి అది అయితే మిగతా టైంలో 1 hour 1 gig అలా క్యాల్కులేట్ చేస్తాడు. ఓకే. కానీ ఓన్లీ లంచ్ టైంలో 12 to 2, తర్వాత ఈవినింగ్ డిన్నర్ 7 to 9 ఈ టైంలో మాత్రం 2 గంటల్ని 1 గంట అంటే ఒక 1 gig గా పరిగణిస్తాడు. ఇది ఫుల్ డే ఇన్సెంటివ్ సార్. ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ డే ఇన్సెంటివ్ గురించి మనం చెప్తాను మీరు. ఓకే. ఇప్పుడు ఏంటంటే హాఫ్ డే ఇన్సెంటివ్. ఈ హాఫ్ డే ఇన్సెంటివ్ అనేది ఎక్కువగా నైట్ టైంలో పెడతాడు. డే టైంలో ఇంతకుముందు ఉండేను, బట్ ఇప్పుడు తీసేసాడు అనుకుంటాను. నైట్ టైంలో మాత్రం పెడతాడు. నైట్ టైంలో అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డిన్నర్ టైం. ఇప్పుడు ఒక స్టూడెంట్స్ వీళ్ళు పార్ట్ టైం గా చేస్తుంటారు కదా. అవును. సో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేసుకోగలుగుతారు సార్. వాళ్ళకి అనుకూలంగా చేసి ఇప్పుడు 7 to 9 అని అంటే 7 to 10 అని అంటే ఈజీగా చేసుకోగలుగుతారు కదా 3 hours. ఓకే. కాబట్టి హాఫ్ డే ఇన్సెంటివ్ అనేది 7 to 10 వరకు, 10 or 11 ఇది చేంజ్ అవుతుందని చెప్పాను కదా. అయితే దీంట్లో కండిషన్స్ కూడా ఎలా ఉంటాయంటే మినిమం ఒక 7 ఆర్డర్స్ కొట్టాలి. అంటే ఈ ఆర్డర్స్ మారుతూ ఉంటాయి, ఎగ్జాక్ట్లీ ఇదే అని కాదు. తర్వాత లాగిన్ అవర్స్ కంపల్సరీ. లాగిన్ అవర్స్ డిన్నర్లో, ఇది హాఫ్ డే కాబట్టి డిన్నర్లో ఒక 2 hours ఉండాలి. 2 hours ఇది 7 to 10 ఈ టైంలో డిన్నర్లో కదా సార్. మీకు కావాల్సింది ఈ మధ్యలో 2 hours లాగిన్ లో 2 hours కంపల్సరీ ఉండాలి. అయితే ఇంకోటి 7 ఆర్డర్స్ చెప్పాం కదా. తర్వాత దీంట్లో 1 ఆర్డర్ డినైల్స్. ఓకే. ఇందాక చెప్పాను కదా సార్, డినైల్ అండ్ క్యాన్సలేషన్ అని. అంటే ఇది యాక్సెప్ట్ చేయకుండా పంపించేసాడు, వేరే డెలివరీ బాయ్ కి పంపించేసాడు. ఇప్పుడు క్యాన్సలేషన్, 0 క్యాన్సలేషన్. ఈ క్యాన్సలేషన్ ఒక్కటి చేసినా కూడా మనకు ఫుల్ డే ఇన్సెంటివ్ అయినా హాఫ్ డే ఇన్సెంటివ్ అయినా వెళ్ళిపోతుంది, రాదు. ఇక్కడ మన గిగ్ ఏముండదా? గిగ్ ఉంటది కదా సార్. ఇప్పుడు ఫుల్ డే లో గిగ్ ఇచ్చావు. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు ఫుల్ డే లో 8 gigs అన్నావు కదా. దాంట్లో ఒక 3 gigs ఆర్ 2 gigs ఇది మారుతూ ఉండొచ్చు సార్. ఓకే. వాళ్ళకి వచ్చే డబ్బులు బట్టి, వాళ్ళ దాన్ని బట్టి జొమాటోలో ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ చేస్తాడేమో. అంటే టైమింగ్ మీకు ఇందాక సమ్మర్ లో వింటర్ ఈ గిగ్స్ అనేది మారుతూ ఉంటాయి. ఓకేనా. తర్వాత సెల్ఫీ కూడా అడుగుతాడు. ఒకటి ఫేస్ సెల్ఫీ కంపల్సరీ, ఫేస్ సెల్ఫీ అండ్ బ్యాగు టీ షర్ట్. ఓకే. బ్యాగు విత్ టీ షర్ట్. ఓకే. విత్ బ్యాగు టీ షర్ట్ అండ్ 3 gigs అని అంటే ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 నుంచి 10 వరకు 11 వరకు కూడా చేసుకుంటే 3 gigs కంప్లీట్ అవుతుంది. 6 PM నుంచి, అంతే కదా సార్. ఇప్పుడు ఓన్లీ ఇది ఏంది 7 to 9 వరకు 1 hour కదా. 6 to 7 1 hour 1 gig. తర్వాత 7 to 9 1 gig. ఓకే. పీక్ అవర్స్. తర్వాత 9 to 10 1 gig. అంటే మీకు ఇక్కడ 3 గిగ్లు కంప్లీట్ అయినట్టుగా. కంప్లీట్ 3 gigs కంప్లీట్ చేయాలి. 3 gigs కంప్లీట్ చేయాలి. అండ్ ఇంకోటి లాగిన్ అవర్స్ అనేది 2 hours. ఎప్పటి వరకు? 1 ఆర్డర్ మాత్రం డినైల్, 0 క్యాన్సిలేషన్. ఎప్పటి వరకు సార్ ఈ లాగిన్ అవర్? 7 to 10 మధ్యలో. 10 మధ్యలో మీరు 8 నుంచి 10 వరకు. 6 to 7 మీకు ఇందాక 3 gigs ఎలా కంప్లీట్ చేయాలి అనేది నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ముందు కూడా 6 నుంచి కూడా లాగిన్ చేయొచ్చు. ఓకే. అదొక గిగ్ వస్తుంది. అట్లా. ఓకేనా. ఇది అంటే మ్యామ్ ఫుల్ డేలో ఏదైతే కండిషన్స్ ఉన్నాయో హాఫ్ డేలో కూడా అలాగే ఉన్నాయి. కాకపోతే వాటికంటే కొన్ని తక్కువ ఉంటాయి. ఏది ఆర్డర్లు కానీ గిగ్స్ కానీ. ఈ మిగతా మొత్తం సేమ్. ఈ సెల్ఫీ కానీ, తర్వాత ఈ క్యాన్సలేషన్ ఆర్డర్స్, తర్వాత డినైలు, ఈ లాగిన్ అవర్స్ అనేది తక్కువ ఉంటాయి.
అట్లా ఓకే ఓకే మిగతా అది ఇది సేమ్. దీంట్లో ఒక క్యాన్సిల్, దీంట్లో ఏది మిస్ అయినా కూడా మనకి ఇన్సెంటివ్ అనేది రాదు సార్, ఎట్టి పరిస్థితుల్లో ఇన్సెంటివ్ ఇవ్వడు. ఓకే, ఇప్పుడు ఇదంతా మాట్లాడుకున్నాం కదా సార్, నెలకి ఎంత సంపాదిస్తాడు ఒక డెలివరీ బాయ్ యాక్చువల్గా, దీన్ని బట్టి ఇదంతా డాటాని బట్టి మీకు ఇప్పుడు చెప్తాను. అది అసలైంది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే ఒక 12 అవర్స్ చేశారు అనుకోండి సార్, ఒక 1000 రూపాయలు వస్తాయి. ఎటు పెట్టు 1000 రూపాయలే వస్తాయి, ఎంత కష్టపడ్డా. ఓకే, జొమాటోలో ఎంత కష్టపడ్డా, ఎంత ఇన్సెంటివ్ వచ్చినా 1000 రూపాయలు. ఓకే, అయితే దీంట్లో మీకు పెట్రోల్ కాస్ట్ ఒక 200 తీసేసుకోండి. ఓకే, ఓకేనా. ఇది ఫుల్ టైం చేసేవాళ్ళు 800. అంటే ఒక రోజు కష్టపడితే ఎంత, 12 అవర్స్ కష్టపడి రాశాను కదా. ఓకే, యాక్చువల్గా ఇన్కమ్ మనకు 800. ఓకే, ఎంత 12 అవర్స్ కష్టపడితే ఒక పర్ డే. ఓకేనా. అయితే దీన్ని బట్టి 800 ఇంటూ 30 days, ఎగ్జాక్ట్లీ 30 days వెళ్తేనే, అంతే కదా సార్, 3/824 అంటే 24,000. ఓకేనా. దీంట్లో ఇదేనా ఫైనల్ ఇన్కమ్ అంటే కాదు. ఎందుకు అని అంటే దీంట్లో ఒక 4,000 మీకు బండి మెయింటెనెన్స్, బైక్ మెయింటెనెన్స్, సర్వీసు, స్పేర్స్, బైక్ మెయింటెనెన్స్, ఓకే మెయింటెనెన్స్ ఇదంతా వెళ్ళిపోతుంది. 4,000 బైక్ మెయింటెనెన్స్ వెళ్ళిపోతుందా అంటే అది చెప్పలేము. సిగరెట్లు, ఎక్స్ట్రా ఖర్చులు ఒక 1,000 వేసుకోండి. నేను ఇంకా తక్కువనే వేస్తున్నాను, బట్ ఏంటంటే ఇంకా ఎక్కువ అవుతాయి సార్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైక్ టైర్ పోయింది అనుకోండి, ఆ మంత్ 2,000 ఎక్స్ట్రా అవుతుంది. తర్వాత ఏదైనా ఇంజన్ బోర్క్ వచ్చింది అనుకోండి, ఇంకా 2,000, ఇంకా దాని ఇక ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది చిన్న ఖర్చులు. 5,000 వేసుకో, అంటే రెగ్యులర్ గా ఉండవు కదా, ఒక నెల ఉంటే ఒక నెల ఉండవు కాబట్టి యావరేజ్ గా 5,000 4,000. ఓకే ఓకే, 24,000 మైనస్ 5,000 19,000. 19,000 ఇది యాక్చువల్గా ఇన్కమ్. 30 రోజులు కష్టపడితే, 30 రోజులు ఎగ్జాక్ట్ గా కష్టపడితే. దీంట్లో 4 రోజులు సెలవు తీసుకుంటే, 4 రోజులు తీసుకుంటే దీన్ని బట్టి చేయడానికి ఉండదు. ఏమట్లా సండేస్ ఎక్కువ ఉంటుంది సార్. ఇక్కడ మీకు ఇక్కడ యాక్చువల్గా నాకు పిల్లలకు సెలవు ఉంది, అది ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, నాకు పిల్లల సెలవు ఉంది సండే ఇంట్లో ఉంటా అంటే ఉండొచ్చు సార్, అలా ఏం లేదు. ఆ 4 రోజులు ఉంటే 3,600 వెళ్ళిపోతాయి మళ్ళీ, అంతేగా. అయితే యాక్చువల్గా సారీ సార్, మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. మామూలు డేస్ లో ఇన్సెంటివ్ ఒకలా ఉంటే సండే రోజు ఒకలా ఉంటుంది. అంటే కాస్త ఎక్కువ పెడతాడు, ఎందుకంటే ఆ రోజు ఆర్డర్లు ఎక్కువ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ డేస్ లో ఒక 400 పెట్టాడు అనుకోండి సార్, ఇది ఫుల్ డే ఇన్సెంటివ్ ఒక 400 పెట్టాడు. అదే సండే రోజు అయితే 400 మళ్ళీ ఇన్సెంటివ్ సార్, ఫుల్ డే ఇన్సెంటివ్ అని చెప్పాను. ఇచ్చేది కాకుండా మీ ఇందాక ఇన్సెంటివ్ గురించి మాట్లాడాను కదా సార్. ఇందాక చెప్పలేగా ఇన్సెంటివ్ గురించి? చెప్పలేదా? ఎక్కడ చెప్పలేదు కదా. ఫుల్ డే ఇన్సెంటివ్ ఇది చెప్పాను కదా సార్, ఫుల్ డే ఇన్సెంటివ్ అని చెప్పావు, ఎంత అని చెప్పలేదు, అసలు విషయం చెప్పలేదు. అవునవును, యాక్చువల్గా ఫుల్ డే ఇన్సెంటివ్ ఎంత 400. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 400 వేసుకున్నాం సార్, అంటే నేను జనరల్ గా చెప్తున్నాను. ఇది 350 ఉండొచ్చు, 250 ఉండొచ్చు, ఇన్సెంటివ్ అనేది మారుతూ ఉండొచ్చు. మన హాఫ్ డే వచ్చేసి ఒక 275. అసలు విషయం చెప్పలేదు యాక్చువల్గా, అది మర్చిపోయాను సార్. 225 అట్లా ఎంతో పెడుతుండొచ్చు అట్లా. ఓకేనా. అయితే ఫుల్ డే ఇన్సెంటివ్ మనకు మామూలు రోజుల్లో 400 లేకపోతే 350 అండ్ ఎంతనైనా పెట్టవచ్చు, అంటే తక్కువ పెట్టచ్చు. సండే రోజు 400 వస్తుందా? 400 కాదు సార్, సారీ, యాక్చువల్లీ సండే రోజు 550. ఓకే, ఆర్ ఇంకా ఫెస్టివల్స్ ఉంటే 600. ఏది ఫుల్ డేకి. ఓకేనా. అదే హాఫ్ డేకి అయితే అక్కడ ఎంత ఉంది సార్ మనకి? 250 ఉంది కదా, ఇక్కడ 350 పెట్టచ్చు, 350 ఆర్ 375 ఇలా పెట్టచ్చు. ఎవరు తీసుకోరు, ఎందుకంటే ఇన్సెంటివ్ ఎక్కువ వస్తుంది కదా సార్ మీకు మామూలు డేస్ లో కంటే. అయితే ఆ కండిషన్లు మాత్రం మండే తీసుకుంటాడు చాలా మంది కదా. అది అయితే సండే రోజు కూడా అదే ఇన్సెంటివ్ కొట్టాలంటే సేమ్ అదే కండిషన్లు. కాకపోతే ఇక్కడ మీకు ముందే చెప్పాల్సింది కానీ చెప్పలేదు, 600 అట్లా ఎక్కువ పెడుతుంటాడు ఇన్సెంటివ్. సో ఫెస్టివల్స్ వస్తే ఇది ఇన్సెంటివ్ అనేది కొద్దిగా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది.
ఓకే సో ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు మనకు 19,000 18,000 వేసుకో, ఇంకా ఒక రోజు 2 రోజులు పోయినా కూడా మొత్తానికి ఒక 19,000 ఒక 2-3 రోజులు హాలిడే పెడితే మొత్తానికి 15,000 నుండి 18,000 వరకు సంపాదించగలచ్చు. ఓకే మళ్ళీ దీంట్లో హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి, ఎందుకంటే పొల్యూషన్ లో తిరుగుతుంటారు కదా, సో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. చలికాలంలో అయితే ఇంకా కాంప్లికేటెడ్. చలికాలంలో అయితే వర్షాకాలం కూడా చాలా కొంతమందికి ఇమ్యూనిటీ ఉండదు, ఆ వర్షాలు తడవడం వల్ల జలుబు, చాలా హెల్త్ ఇష్యూస్ జలుబు ఇలాంటివి ఇవి అవుతుంటాయి. కొంతమందికి ఎండలు వడదెబ్బ కూడా తగలొచ్చు. అవును 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 చాలా అదే సార్ వెదర్ తో చాలా ప్రాబ్లం చేసుకుంటా ఉండాలి. యాక్చువల్గా ఇన్కమ్ వచ్చేసి 19,000 అది. ఓకే ఇప్పుడు ఇది 15,000 నుంచి 18,000 దాకా వస్తాయి అన్నారు కదా, అంటే ఇప్పుడు ఒక నెల లంసమ్ అమౌంట్ అంతా కలిసి వాళ్ళ అకౌంట్ లో వేస్తారా? కాదు సార్, పేమెంట్ సైకిల్ ఎలా ఉంటుందనంటే వీక్లీ ఉంటుంది. ఎందుకు అనంటే వీక్లీ అనంటే మీకు ఇప్పుడు జొమాటో భాషలో వీక్లీ అంటే వీక్ అనంటే మండే టు సండే. సో సండే ఈవినింగ్ అకౌంట్లో ఇస్తారు? కాదు సార్, ఇవి మండే ఈవినింగ్ వరకు వచ్చేస్తుంది అమౌంట్. మీకు చెప్తాను సార్ చెప్పేస్తాను. ఇప్పుడు వీక్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మండే నుంచి కదా సార్, మండే నుంచి సాటర్డే వరకు కదా. మామూలుగా జొమాటోలో మండే నుంచి సండే వరకు వీక్ అనేది. సో ఇంతవరకు అయిన పేమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,500 లేకపోతే ఒక 2,000 అయింది అనుకోండి సార్, ఈ 2,000 వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ మండే అదే సండే తర్వాత నెక్స్ట్ డే మండే ఉంటుంది కదా సార్, అప్పుడు ఈవినింగ్ వరకు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ఓకే అంటే మండే నుంచి సండే వరకు అయిన పేమెంట్ నెక్స్ట్ మండే ఈవినింగ్ వరకు మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. అచ్చా, అది పేమెంట్ సైకిల్ అలా ఉంటుంది. ఓకే అంటే దీంట్లో ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు యూట్యూబ్ లో కనుక $100 అయితేనే క్రెడిట్ అవుతుంది అని ఉంటుంది కదా, అలా ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక 2 రూపీస్ వచ్చాయి అనుకోండి, ఆ 2 రూపీస్ కూడా పడుతుంది అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. దీనికి లిమిట్ ఏం లేదు. అయితే ఇలా ఎందుకు పెట్టాడు అని అంటే మనకు పెట్రోల్ ఖర్చు కంపల్సరీ కావాలి కదా సార్, డైలీ 200 రూపీస్ కంపల్సరీ కావాలి కదా. కాబట్టి మనకు వీక్లీ పెడుతున్నాడు. అదే మీరు 1 month కు అని అంటే ఇబ్బంది అవుతుంది కదా, అందు గురించి అని చేయలేము. కాబట్టి వీక్లీ పేమెంట్ మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో టోటల్గా ఇది సార్. సో మొత్తానికి ఇప్పుడు ఒక జొమాటోలో చేసే ఒక డెలివరీ బాయ్ నెలకి 15,000 నుండి 18,000 దాకా సంపాదించే స్కోప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇదే అన్నమాట విషయం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము ఇంత ఎఫర్ట్ పెట్టి రీసెర్చ్ చేసి ఇంత చేశాడు కాబట్టి కనీసం మీరు ఒక 3,000 లైక్లు 4,000 లైక్లు ఇస్తే మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, ఇంకొంచెం మంచి కంటెంట్ చేయడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట.